ఓం శాంతి. ఈరోజుటి మురళి తారీఖు ఏప్రిల్ 26, 2026. అవ్యక్త బాప్తద మురళి రివైజ్ డేట్ 31/12/2009. ఈరోజు బాప్తద వివరిస్తున్న విషయము, నూతన సంవత్సరంలో సర్వాత్మలకు సందేశమునిచ్చి బంగారు ప్రపంచాన్ని బహుమతిగా ఇవ్వండి. తండ్రి సమానంగా అయ్యేందుకు దేహీ అభిమానిగా ఉండే నేచర్ను నేచురల్గా చేసుకోండి. ఈరోజు బాప్దాద పిల్లలు ప్రతి ఒక్కరిని స్నేహంలో మరియు బాప్దాద ప్రేమలో లవలీనమై ఉన్న స్వరూపంలో చూస్తున్నారు. పిల్లలు ఒక్కొక్కరు పరమాత్మ ప్రేమలో మెరుస్తున్నారు. పిల్లలందరూ ప్రేమ అనే విమానంలో వచ్చి చేరుకున్నారు. మీరేమో కొత్త సంవత్సరాన్ని జరుపుకునేందుకు వచ్చారు. కానీ మీ అందరి నయనాలలో ఏం కనిపిస్తోంది? కొత్త సంవత్సరమైతే నిమిత్త మాత్రమే, కానీ మీ అందరి నయనాల్లో ఏ ఉల్లాసం ఉంది? 3 అభినందనలు తెలియజేస్తున్నారు. 1, మీ కొత్త జీవితానికి అభినందనలు. 2, కొత్త యుగానికి అభినందనలు. 3, పరివారము మరియు తండ్రితో కలుసుకున్నందుకు అభినందనలు. మీ నయనాలలో ఏం తిరుగుతూ ఉంది? మీ కొత్త యుగము ఎదురుగా వస్తోంది కదా. కొత్త యుగం వచ్చేసినట్లే అనే ఉల్లాసము మనసులో వస్తోంది కదా. కొత్త యుగపు మెరిసే డ్రెస్సు మీ ఎదురుగా ఎంత స్పష్టంగా ఉందంటే, ఈరోజు సంగం యుగంలో ఉన్నాము, ఇక అతి త్వరలో ఈ మెరిసే డ్రెస్సు ధరించాలనే ఉత్సాహంలో ఉన్నారు. ఎదురుగా చూసి చూసి సంతోషిస్తున్నారు. వీడ్కోలు కూడా ఇస్తున్నారు, మరి అభినందనలు కూడా తీసుకుంటున్నారు. పాత సంవత్సరానికి వీడ్కోలు ఇచ్చినప్పుడు ఆ సంవత్సరాన్ని మర్చిపోతారు, మరియు కొత్త సంవత్సరమే గుర్తుంటుంది. అదేవిధంగా మీ ఎదురుగా పాత ప్రపంచానికి కాదు, కానీ కొత్త ప్రపంచానికి అభినందనలు ఇస్తున్నారు. పాత ప్రపంచానికి వీడ్కోలు ఇస్తున్నారు. కనుక ఈరోజు అందరిలో కొత్త యుగం యొక్క ఉమంగ ఉత్సాహాలు ఉన్నాయి. ప్రపంచంలోని వారు కూడా కొత్త సంవత్సరానికి అభినందనలు తెలుపుతారు. అంతేకాక బహుమతి కూడా ఇస్తారు. బాప్దాదా కూడా పాత స్వభావ సంస్కారాలకు వీడ్కోలిచ్చి కొత్త ప్రపంచంలోకి వెళ్లే బహుమతిని పిల్లలైన మీకు ఇస్తున్నారు. ఆ కొత్త ప్రపంచంలో ప్రాప్తియే ప్రాప్తి ఉంటుంది. క్లుప్తంగా చెప్పాలంటే, కొత్త ప్రపంచంలో అప్రాప్తి వస్తువు అనేదే ఉండదు. ఇటువంటి బంగారు ప్రపంచాన్ని బాప్దాదా పిల్లలైన మీ ప్రతి ఒక్కరికి బహుమతిగా ఇచ్చేశారు. మేము బంగారు ప్రపంచానికి అధికారులుగా అవుతున్నామనే నష మీకు కూడా ఉంది కదా. ఇటువంటి బహుమతిని ఇతరులెవ్వరూ ఇవ్వలేరు. బాప్దాదా పిల్లలందరికీ ఇదే డైరెక్షన్ ఇచ్చారు. తండ్రి ఇచ్చే ఈ బంగారు ప్రపంచపు వారసత్వం గురించిన సందేశాన్ని ఆత్మలందరికీ ఇచ్చి వారికి కూడా మీరు బహుమతిని ఇవ్వండి. మీ వద్ద ఏ బహుమతులున్నాయి? 1, కొత్త ప్రపంచపు బహుమతి ఉంది. 2, మీ వద్ద చాలా ఖజానాలున్నాయి. గుణాల ఖజానా, శక్తుల ఖజానా, స్వమానాల ఖజానా. ఎన్ని ఖజానాలున్నాయి! కనుక అందరికీ ఏదో ఒక గుణం గాని, ఏదో ఒక శక్తిని కానీ బహుమతిగా ఇవ్వండి. ఆ బహుమతి ద్వారా వారి జీవితం మారిపోవాలి. బంగారు ప్రపంచానికి అధికారులైపోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో నలువైపులా దుఃఖము, అశాంతి పెరుగుతూ ఉండటాన్ని మీరు చూస్తూ ఉన్నారు. నలువైపులా ప్రతి ఒక్కరిలో భయము, చింత ఉన్నాయి. ఇటువంటి దుఃఖి, అశాంతి ఆత్మలకు కనీసం ఇప్పుడు తండ్రి వచ్చారు, ఇప్పటి నుండైనా అవినాశి వారసత్వానికి అధికారులుగా అవ్వండి అనే సందేశాన్ని తప్పకుండా ఇవ్వండి. ఈ సందేశాన్ని ప్రతి ఆత్మకు ఇస్తున్నారు కూడా. కానీ ఇప్పటికీ కూడా బాబా పిల్లలు చాలామంది సందేశం నుండి వంచితంగా ఉన్నారు.
ఎంతైనా వీరంతా ఒకే తండ్రి పిల్లలు కదా! ఎంతైనా మీరంతా ఒకే తండ్రి పిల్లలు కదా! కనుక మీ సోదరీ సోదరులకు ఈ సందేశమనే బహుమతిని తప్పకుండా ఇవ్వండి. ఎవ్వరూ వంచితంగా ఉండిపోరాదు. మీరు సేవ చేస్తున్నారు. పిల్లల సేవ చూసి బాప్దాదా సంతోషిస్తున్నారు. కానీ నా పిల్లలెవ్వరూ సందేశం లభించకుండా ఉండిపోరాదు అనే ఆశ తండ్రికి ఉంది. మీకైతే బంగారు ప్రపంచపు బహుమతి లభించింది. కానీ మాకు తెలియనే తెలియదు. మా తండ్రి వచ్చారు, కానీ మాకు సందేశం లభించలేదు అనే ఫిర్యాదులు చెయ్యరాదు. కనుక ఈ కొత్త సంవత్సరంలో సందేశమిచ్చే ప్రయత్నం చేయండి. పరస్పరంలో ప్లాన్ తయారు చేయండి. ఏ మూల కూడా మిగిలిపోరాదు. ఫిర్యాదులు రాకూడదు, కానీ సంతోషంలో ఉండాలి. మా తండ్రి వచ్చారనే విషయమైతే వారికి తెలియాలి కదా! వంచితులుగా ఉండిపోరాదు. మరి ఈ కొత్త సంవత్సరంలో ఏం చేస్తారు? పరస్పరంలో కలిసి ప్లాన్ తయారు చేయండి. బాప్దాదాకు పిల్లల ప్రతి ఒక్కరిపై దయ కలుగుతుంది. ఇప్పుడు మీరు కూడా మీ సోదరీ సోదరుల పట్ల విశేషంగా దయాహృదయం, కళ్యాణకారి స్వరూపాన్ని ధారణ చేసి అందరికీ సందేశం ఇవ్వాలి. వారు కనీసం ఇటువంటి ఫిర్యాదునైతే ఇవ్వకూడదు. అచ్చా, నలువైపులా ఉన్న దేశ విదేశాలలో ఉన్న తండ్రికి ప్రియమైన వారు, తండ్రికి అల్లారముద్దు పిల్లలు, తప్పి లభించిన అపురూపమైన పిల్లలకు వీడ్కోలు మరియు అభినందనలు. పాత సంవత్సరంతో పాటు పాత సంస్కారాలకు కూడా వీడ్కోలు ఇచ్చేవారు, పాత స్వభావానికి కూడా వీడ్కోలునిచ్చే మహావీర పిల్లలకు, ప్రతి అడుగులో పదమాల సంపాదన చేసుకునేవారికి బాప్దాదా ఇచ్చే స్వమానాల స్థితిలో ఉంటూ అనుభవం చేసేవారు. బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరిని ఈ పిల్లలు ఒక్కొక్కరు 21 జన్మల వారసత్వానికి అధికారులు అనే రూపంలో చూస్తారు. పూర్తి కల్పంలో 21 జన్మలకు అధికారులుగా అయ్యే వారసత్వము పిల్లలైన మీకు మాత్రమే లభిస్తుంది. కనుక నలువైపులా ఉన్న ఇలాంటి శ్రేష్టమైన అధికారి పిల్లలకు బాప్దాదా తండ్రి, శిక్షకుడు, గురువు 3 రూపాలతో ప్రియ స్మృతులనిచ్చి నమస్తే చేస్తున్నారు. వరదానము: సర్వీస్ లేక పురుషార్థంలో సఫలత ప్రాప్తి చేసుకునే డబల్ కిరీటధారి భవ. సంగమయుగంలో సదా స్వయాన్ని డబల్ కిరీటధారిగా భావించి నడవండి. 1 లైట్ అనగా పవిత్రతా కిరీటం. 2 బాధ్యతా కిరీటం. ప్యూరిటీ మరియు పవర్. లైట్ మరియు మైట్ కిరీటాలను ధారణ చేసేవారిలో డబల్ ఫోర్స్ సదా స్థిరంగా ఉంటుంది. ఇటువంటి డబల్ ఫోర్స్ కలిగిన ఆత్మలు సదా శక్తిశాలిగా ఉంటారు. వారికి సర్వీస్ లేక పురుషార్థంలో సదా సఫలత లభిస్తుంది. స్లోగన్: దివ్య గుణాల ఆధారముపై మనసు, మాట మరియు కర్మలను చేయటమే దివ్యత. అవ్యక్త సూచన: మహాన్గా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి. ఏదైనా వస్తువు వేడి చేసిన తర్వాత మెత్తగా చేయబడుతుంది, తర్వాత మలచబడుతుంది. అలా ఇక్కడ కూడా వెచ్చదనం అంటే శక్తి రూపం, మెత్తదనం అంటే నిర్మాణత అనగా స్నేహ రూపం. ఎవరిలో అయితే ప్రతి ఆత్మ పట్ల స్నేహం ఉంటుందో వారే నమ్రచిత్తులుగా ఉంటారు. స్నేహం లేకుండా దయాహృదయులుగా అవ్వలేరు, నమ్రచిత్తులుగా కూడా అవ్వలేరు. శక్తి రూపంలో యజమానత్వం ఉంది మరియు నమ్రతలో సేవాగుణం ఉంది. కనుక ఎప్పుడైతే ఈ మెత్తదనము మరియు వెచ్చదనము 2 ఉంటాయో అప్పుడు ప్రతి విషయంలో మోల్డ్ అవ్వగలరు. అచ్చా, ఓం శాంతి.